దేశానికి సిపాయి రక్షకుడుగా ఉంటే అడవికి ఫారెస్ట్ అధికారులు రక్షణగా ఉంటారని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని సేవా ట్రస్ట్ చైర్మన్ చిన్ని రామసత్యనారాయణ అన్నారు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ కార్యాలయం నందు ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా అధ్యక్షతన జంగారెడ్డిగూడెం అటవీ శాఖ అధికారులను ఉద్యోగులను సన్మానించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ సమస్త జీవకోటికి ప్రాణవాయువుని అందించే అడవులను సంరక్షించే అటవీ శాఖ అధికారులను ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ సత్కరించినట్లు తెలిపారు. వర్షాలకు వాతావరణ సమతుల్యతకు అడవులెంతో దోహదపడుతున్నాయని తెలిపారు. వివాహాది శుభ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలని అన్నారు. వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే తరాలకు ఆస్తులు కాదని చక్కటి ఆరోగ్యాన్నిచ్చే విధంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం అటవీ శాఖ డిఆర్ఓ ధర్మారావుని, ఫారెస్ట్ ఎన్ఎస్ఆర్ మూర్తి, గర్డ్ శ్రీమన్నారాయణ, చిరు ఉద్యోగి ప్రభాకర్లను శాలువా వేసి పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ ధర్మారావు మాట్లాడుతూ ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని తమ శాఖను గుర్తించిన చిన్ని సేవా ట్రస్ట్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ని సాయి కుమార్, సిటీ కేబుల్ మేనేజర్ తుమ్మారాజు, అకౌంటెంట్ రెడ్డి, కార్యాలయ ఇన్ఛార్జ్ తేజ, యాంకర్ సాయి, ఓఎఫ్సి ఇన్ఛార్జ్ నాగబాబు, నెట్ సర్వీస్ బలరాం పాల్గొన్నారు. అందరికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉన్న అభిమానంతో మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మాకు సత్కరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా ఇదే మీరు కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ రోజున ప్రపంచ అటవీ శాఖ దినోత్సవం సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సర్కిల్లో ఉన్న అటవీ శాఖ అధికారులని వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. మరి సమస్త మానవాళికి కూడా స్వచ్ఛమైన గాలి అందించాలన్నా, మానవాళి జీవించాలన్నా, అలాగే పశుపక్షాదులు కానీ జంతువులు కానీ చక్కగా ఉండాలన్నా అడవులు ఉండాలి. అటువంటి అడవుల వల్ల మనం స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం. అలాగే సకాలంలో వర్షాలు కురుస్తాయని మీకు అందరికీ తెలియపరుచుకుంటున్నాం. మరి వారికి సంరక్షకులుగా మరి ఇటువంటి అధికారులు ఉండటం మనకి అందరికి గర్వకారణం. అడవి ఎలాగో భారతదేశానికి సైన్యం ఎలాగో అలాగే వీరు కూడా అలాగే కాపాడుతుంటారు. ఎప్పుడు కూడా వారి సేవలను గుర్తిస్తూ ఈ రోజున ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వారికి సేవలకు అనుగుణంగా చిన్న సత్కారం చేయదలిసి జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ప్లస్ చిన్ని సేవా సంస్థ తరఫున వారికి సత్కారం చేయడం జరిగిందని తెలియపరుచుకుంటున్నాను.